అసలు ఐయుఐ అంటే ఏంటి? ఐయుఐ ట్రీట్మెంట్ ఎవరికి అవసరం పడుతుంది? ఐవీఎఫ్ ఎవరికి అవసరం పడుతుంది? ఈ విషయాలు తెలుసుకున్నాం. జనరల్లీ ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి ట్రీట్మెంట్లో భాగంగా చేసే ప్రొసీజర్స్నే ఐయుఐ లేదా ఐవీఎఫ్ అనే అంటారు. ఐయుఐ అనేది చిన్న ట్రీట్మెంట్. ఈ చిన్న ట్రీట్మెంట్లో చేసేది ఏంటి అంటే స్పర్మ్ ఏదైతే ఉంటుందో దాన్ని గర్భసంచిలోకి పంపించి వాళ్ళు న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వచ్చేలా ప్లాన్ చేసే పద్ధతినే ఐయుఐ అంటారు. ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్, ఎంబ్రియో ఫార్మేషన్ అనేది మనం చేయము, న్యాచురల్గానే అది ఫార్మ్ అవుతుంది అనమాట. ఈ ఐయుఐ మనం ఏ కపుల్కి సజెస్ట్ చేస్తామంటే పీరియడ్ ఇర్రెగ్యులర్గా వస్తుంది, రెగ్యులర్ సైకిల్స్ ట్రై చేసినా సరే, మెడిసిన్స్ ఇచ్చినా సరే ప్రెగ్నెన్సీ రావడం లేదు మైల్డ్గా కానీ మోడరేట్గా కానీ స్పర్మ్ అబ్నార్మాలిటీస్ కనిపిస్తున్నాయి, మైనర్ కండిషన్స్లో మాత్రమే ఐయుఐ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఐవీఎఫ్ అనేది నెక్స్ట్ ట్రీట్మెంట్, అంటే హై ఎండ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ ఐవీఎఫ్ అనేది ఎందుకు చేయాల్సి వస్తుందంటే ఇంకా సివియర్ పీసీఓడి మెడిసిన్స్కి రెస్పాండ్ అవ్వడం లేదు అంటే వీళ్ళకి ఇంజెక్షన్స్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. లేదు స్పర్మ్ బాగా తక్కువ ఉన్న పేషెంట్కి కానీ సివియర్ ఆలిగాస్ట్రినోటెట్ జూస్పర్మియా అంటారు, వాళ్ళకి కొన్ని కండిషన్స్లో మగవాళ్ళలో అజూస్పర్మియా అంటారు, వాళ్ళకి ఐవీఎఫ్ అనేది ట్రై చేయడం అనేది జరుగుతుంది. అంటే కొంతమందికి ఐయుఐస్ మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అవుతాయి అనమాట. ఈ మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఏంటంటే ఐవీఎఫ్ సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండికేషన్స్ ఉంటాయి. ఐవీఎఫ్ అనేది ఒకటే రకమైన పేషెంట్స్కి చేయరు. వీళ్ళలో ఏ కారణం మూలంగా అయినా సరే పిల్లలు పుట్టకపోతే హై ఎండ్ ట్రీట్మెంట్ లాస్ట్ రిసార్ట్గా ఐవీఎఫ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇది ఐయుఐకి ఐవీఎఫ్కి ఉండే డిఫరెన్స్. థ్యాంక్ యూ.